ఇప్పుడు ఇక బాబేలు యొక్క ఏడుపు, యెరూషలేము యొక్క సంతోషం. స్తోత్రం. తీర్పు వచ్చిందిగా. వీళ్ళకి అగ్ని నది రాగానే వీళ్ళు ఏడుపు మొదలు పెట్టారు, జీవజల నది రాగానే వాళ్ళకే సంతోషం మొదలెట్టారు. ఇక వాళ్ళకి ఈ జీవజల నది వచ్చిన వాళ్ళకి ఏమో సంతోషం, అగ్ని నది వచ్చిన వాళ్ళకి ఏడుపు. స్తోత్రం. ఇక బాబేలు యొక్క ఏడుపు అండి. అందరూ వినండి. ఇక బాబేలు ఉన్న అందరూ ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారంట. ఏమని? అయ్యో అయ్యో మహాబబులోనా, ఎంత గొప్ప పట్టణమా, ఒక్క నిమిషంలోనే కూలిపోయావా, నీ వైభవం అంతా, గొప్పతనం అంతా, ఇప్పుడు దాకా చెప్పిందంతా, నీ నటనంతా, నాటకాలంతా, నీకున్న గొప్పతనంతా, నీ గర్వాలంతా, నీ రేగేదంతా, నీ రక్తం తాగిందంతా, ఓ నువ్వు అదంతా ఇంతంతా అన్నావు కదా, ఇవన్నీ కలిపి ఒక్క నిమిషంలోనే కూలిపోయావా? నీ వల్ల, నీ మీద ఆధారపడి బతికి మేమందరం ఏమైపోవాలి నువ్వు కూలిపోతేనని ఆ దారుణ వాళ్ళందరూ రొమ్ములు కొట్టుకుని అయ్యో అయ్యో మహాబబులోనా కూలిపోయావా, తీర్పు వచ్చేసిందని శోకాలు పెట్టి ఏడుస్తున్నారండి. పైనున్న యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, ఇంతకాలం మా రక్తాన్ని త్రాగి, ఇంతకాలం మాకు విరోధంగా పోరాడి, మమ్మల్ని ఏదో పైన వాళ్ళని కిందకు దించేయాలని ప్రయత్నించిన మహాబబులను కూలిపోయాను కూలిపోయాను దేవుణ్ణి స్తుతించండి అనగానే అందరూ పరలోకంలో హల్లెలూయా హల్లెలూయా అని దేవుణ్ణి స్తుతిస్తామన్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వీళ్ళు అయ్యో అయ్యో అంటుంటే వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు. నూతన యెరూషలేము యొక్క సంతోషంగా కొన్ని కారణాలు చెప్తాను, అది కూడా కొంచెం మంచిగా వినండి. నూతన యెరూషలేము ఎందుకు సంతోషిస్తుంది? ఇప్పుడు నూతన యెరూషలేముకి ఏడుపు ఉందా, సంతోషమా? సంతోషం. ఎందుకు సంతోషంగా ఉంది నూతన యెరూషలేము చూద్దాం. నెంబర్ 1, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, మీరు ఉత్సాహించి సంతోషించి ఆయన మహిమపరచండి అన్నప్పుడు అందరూ అక్కడ లేలు అంటున్నారు, అక్కడ పరలోకంలో. స్తోత్రం. రెండోది, సర్వాధికారియు మన ప్రభువకు దేవుడు ఏలుచున్నాడు గనక ఆయన స్తుతించండి. బాబేలు మీదకి దేవుని యొక్క తీర్పు వచ్చి ఉన్నది కనుక అందుకు మన ప్రభుని తీర్పు తీర్చిన దేవుని స్తుతించండి. ఇంకా చెప్తున్నారు, తన దాసుల రక్తమును త్రాగిన దానిని బట్టి బబులోనుకు ప్రతీకారము చేసి ప్రతిదండన చేసిన మన ప్రభుని స్తుతించండి. ఇవన్నీ నేనంటున్నా, ఇవన్నీ రిఫరెన్స్లు. ప్రకటన గ్రంథం 19:2 వాక్యం ఇది. అందరూ కూడా గమనించాలి. మహాబబులను కూలిపోయింది, అందుకే అది అయ్యో అయ్యో నేడుస్తుంది. అందుకే మహాబబులను కూల్చివేసిన ప్రభుని వీళ్ళు స్తుతించి హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు. అలాగే మహాబబులను కాల్చివేయబడింది, అందుకే వాళ్ళు కాలిపోయినని అయ్యో అయ్యో అంటున్నారు. ఆ బబులోని మీదకి అగ్నిని పంపించి దాన్ని కాల్చి తీర్పు తెచ్చిన దేవుడిని వీళ్ళు స్తుతించి హల్లెలూయా అంటున్నారు. అలాగే మహాబబులను ఒక్క నిమిషంలోనే పాడైపోయింది, దాన్ని అలా పాడు చేసిన దేవుడికి వీళ్ళందరూ స్తుతించి హల్లెలూయా అంటున్నారు. పాడైపోయినందుకు వాళ్ళు అయ్యో అయ్యో అని ఏడుస్తా ఉన్నారు. అలాగే మహాబబులోని మీదకి దేవుని యొక్క తీర్పు వచ్చింది, తీర్పును బట్టి వాళ్ళు అయ్యో అయ్యో అంటున్నారు. దానికి తీర్పు తీర్చినందును బట్టి దేవునికి మహిమ కలుగునుగా కానీ వీళ్ళందరూ హల్లెలూయా అని దేవుడిని స్తుతిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు రక్షణయు మహిమయు మన దేవుడు వాయను, మన ప్రభు ఏడ్చున్నాడని అందుకు సంతోషించి ప్రభుని స్తుతిస్తా ఉన్నారు. తన దాసుల రక్తం తాగిన బబులోనికి ప్రతీకారం చేసినందుకు వాడు దేవుని స్తుతిస్తా ఉన్నారు. సింహాసనాసుడైన ప్రభుని వాడు స్తుతిస్తా ఉన్నారు. సర్వాధికారి ప్రభు ఏలుచున్నాడు గనక ఆయన స్తుతించుడని చెప్పి ఆయన స్తుతిస్తా ఉన్నారు. అలాగే గొర్రె పిల్ల వివాహోత్సవం వచ్చింది కనుక నువ్వు సంతోషించని స్తుతించమని వాడు స్తుతిస్తా ఉన్నారు. అలాగే క్రీస్తు విరోధి వాడుకున్న రాజ్యం అంతా కూలిపోయింది కాబట్టి వాళ్ళు అయ్యో అని ఏడుస్తా ఉన్నారు. ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకములో నూతన యెరూషలేము వాసులకి గొప్ప సంతోషం కలిగింది. అందుకే మీరు తీర్పుకు లోనయ్యి బాబేల్లో ఉండక దాని క్రియలను విడిచి, దాని తెగుళ్ళలో పాలు పొందక దానిని విడిచి యెరూషలేముకు రమ్మని ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. తెలుసు